హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోలార్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టడీ ఆఫ్ యూనివర్స్ కాస్మాలజీ అంటారు. ప్రస్తుతం మన సోలార్ సిస్టమ్ ఉన్న గెలాక్సీ వచ్చేసి మిల్కీవే ఆర్ పాలపుంత. మన పాలపుంతకి దగ్గరలో ఉన్న మరో గెలాక్సీ ఏదంటే అది ఆండ్రోమెడా గెలాక్సీ. స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరంటే కల్పనా చావ్లా. ఇప్పుడు మన యూనివర్స్లో మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యుడి నుంచి డిస్టెన్స్ ప్రకారం 2 విధాలుగా విభజించారు. అవి ఇన్ఫీరియర్ ప్లానెట్స్, సుపీరియర్ ప్లానెట్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఈ మూడింటిని కలిపి ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అంటారు. మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వీటిని సుపీరియర్ ప్లానెట్స్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్, స్టార్ యొక్క కలర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టెంపరేచర్. మన ఎర్త్కి దగ్గరలో ఉన్న నక్షత్రం వచ్చేసి సూర్యుడు. సూర్యుడి తర్వాత మన దగ్గర ఉన్న నక్షత్రం వచ్చేసి ప్రాక్సిమా సెంచరీ. సిరియస్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా అంటారు. దీన్నే డార్క్ స్టార్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ శాటిలైట్స్ ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాటర్న్. సాటర్న్కి మొత్తం 146 శాటిలైట్స్ ఉన్నాయి. సాటర్న్కు ఉన్న లార్జెస్ట్ శాటిలైట్ వచ్చేసి టైటాన్. దీన్నే వాతావరణం కలిగిన ఒకే ఒక ఉపగ్రహం కూడా అంటారు. అదే మన సోలార్ సిస్టంలో అతిపెద్ద శాటిలైట్స్ అంటే గనిమెడే శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకిరణాలు భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 8 minutes. అదే చంద్రకాంతి వచ్చేసి 1.3 secondsలో మన ఎర్త్కి చేరుతుంది. సన్కి ఎర్త్కి మధ్య ఉన్న యావరేజ్ డిస్టెన్స్ వచ్చేసి 149.5 million kilometers. దీన్ని ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ అని కూడా అంటారు. సూర్యుడు మన గెలాక్సీ చుట్టూ తిరగడానికి పట్టే సమయం వచ్చేసి 250 million kilometers. దీన్ని ఒక కాస్మిక్ ఇయర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ ఏ 2 గ్రహాల మధ్య ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మార్స్, జూపిటర్. మార్స్కి జూపిటర్స్కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. మార్స్కు ఉన్న శాటిలైట్స్ వచ్చేసి డీమోస్, ఫోబోస్. మార్స్ మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండటం వల్ల ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది. దానివల్ల మార్స్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెర్క్యూరీ, అలాగే ఆప్షన్ బి వీనస్ 2. అదే ఈస్ట్ టు వెస్ట్ తిరిగే గ్రహాలంటే వీనస్ అండ్ యురేనస్. చంద్రుడికి రొటేషన్ అలాగే రివల్యూషన్ రెండింటికి కూడా 27 days 7 hours 43 minutes టైం పడుతుంది. దానివల్ల మనకి చంద్రుడిలో 59% మాత్రమే కనిపిస్తుంది, 41% మనకు కనిపించదు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జూపిటర్. మన సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం వచ్చేసి జూపిటర్. జూపిటర్ని కింగ్ ఆఫ్ ప్లానెట్స్, జైన్ ప్లానెట్, అట్లాగే నక్షత్ర గ్రహం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మరగుజ్జు గ్రహం అని దేనిని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్లూటో. ప్లూటోని 2006 అక్టోబర్లో గ్రహాల జాబితాని తొలగించారు. దీనికి ఆస్ట్రాయిడ్ నెంబర్ 134340 నెంబర్ని దీనికి కేటాయించారు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.